అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హై హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను మళ్ళీ వచ్చేసాను మా అక్క వాళ్ళ ఇంటికి. ఇది నా పుట్టినూరు, నేను పుట్టి పెరిగిన ఊరు. ఇది డోన్ అని చెప్తారు. వైజాగ్ నుండి జస్ట్ 2 days అయ్యింది నేను ఈ రోజుకి వచ్చి. అంటే మా ఆడపడుచు కొడుకు మ్యారేజ్ ఉంది. మ్యారేజ్కి అయితే నేను వెళ్తున్నాను, అందుకనేసి మ్యారేజ్కి వెళ్తున్నాను అనేసి మార్నింగే మొత్తానికి రెడీ అయిపోయాను. ఇంకా వెళ్ళడం మాత్రం రెడీ. టిఫిన్ అయితే చేయలేదు, కార్లో వెళ్తున్నాము. ఎందుకంటే నాకు కారు అసలు పడదు. అక్క వాళ్ళ ఇంట్లో డాబా మీద మొక్కలు చాలా అంటే చాలా ఎక్కువగా వేసింది అక్క. మా అక్క ఈ మొక్కలన్నీ చూపిద్దాం మీకు అనేసి తీసుకొచ్చాను పైకి. అయితే ఇంకా మొత్తానికైతే ఇంకా అన్ని మొక్కలు ఉన్నాయి చూడండి. ఫ్రెష్గా ఇలాగ డాబా పైన పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. డాబా కూడా ప్రతిసారి శుభ్రం చేస్తూనే ఉంటుంది 24 గంటలు. డోన్ ఇల్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగుంది చూడండి. డోను ఫస్ట్ నేను చిన్నగా ఉన్నప్పుడు డోన్ ఇలాగ అస్సలు లేనే లేదు. ఇప్పుడైతే చాలా అందరూ, అప్పుడైతే చాలా చిన్న చిన్న కొట్టాలు అంటారు కదా, ఆ టైప్ ఉండేటివి. ఇప్పుడైతే ఇంకా అలాగైతే ఏమీ లేవు. మొత్తానికి అన్నీ డాబాలే, ఎక్కడ చూసినా డాబాలే. చుట్టుపక్కల ఇవన్నీ అసలు ఇలా ఖాళీగా అనేది ఇంత ముందుగా లేవు. అప్పుడు చాలా ఖాళీ ప్లేస్లు, ఎక్కడ చూసినా చిన్న చిన్న కొట్టాలు అలాగా ఉండేది మొత్తానికి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సరే ఆ కొట్టం చూద్దామంటే ఎక్కడ లేవు. అందరూ డాబాలు, అవి డబల్ ఫ్లోర్, 3 ఫ్లోర్లు 2 ఫ్లోర్లు అలాగైతే పూర్తిగా కట్టుకున్నారు. దగ్గర కట్టుకున్నారు. ప్రతి ఇల్లు శుభ్రంగా చాలా నీట్గా పెట్టుకున్నారు. మీరు పక్కన ఉన్న సందులు కూడా ఈ డాబాల మీద నుండి బాగా చూడొచ్చు. బాగా చాలా అంటే చాలా బాగా, రోడ్లు కూడా బాగా ఎలడుపుగా, ఓపెన్ ప్లేస్లు బాగున్నాయి. ఇంటి ముందు అయితే కనుక ఇల్లు దగ్గరగా ఉన్నా కానీ సరే, ఇంటి ముందు అయితే కనుక ఇటుపక్క అటుపక్క రోడ్లు అంటూ బాగున్నాయి. కార్లు వెళ్తాయి, కార్లు వస్తాయి, అంత బాగున్నాయి. రోడ్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అంటే ఒకరిని మించి ఒకరి ఇంట్లో అయితే కనుక చాలా బాగా కట్టుకున్నారు. అంటే ఎలాగంటే ఇంకా మీరు కట్టుకున్నారు కదా, మీకన్నా మేము ఇంకా బాగా కట్టుకోవాలన్నట్టుగా. ఇదైతే గెత్తం అనేసి మా అక్క రెడీ చేస్తుంది. ఎందుకంటే ఏమన్నా కాయగూరలు ఉంటాయి కదా, అవన్నీ పాడైపోయినట్టువి, ఫుడ్ కానీ ఏవైనా కానీ సరే వేస్ట్ అయితే ఇంకా ఆ వేస్టేజ్ బయట పాడేయకుండా ఒక డ్రమ్ తీసేసుకొని ఆ డ్రమ్లో మొత్తం గెత్తంలాగా రెడీ చేసేసి వేస్ట్ ఫుడ్, మొక్కలు అన్నీ ప్రతిదీ కాయగూరలు ఇలాగ ఒక డబ్బా ఒక డ్రమ్ తీసుకుంది. ఆ డ్రమ్ తీసేసుకొని ఇందులో మొత్తానికైతే ఇంకా అన్నీ వేసి పెడుతుంది. కొద్ది రోజులకి ఇదంతా కుళ్ళిపోయిన తర్వాత, అంటే ఆరిపోతే ఎండిపోయిన తర్వాత కొద్ది కుళ్ళిపోతుంది కదా, అప్పుడు గెత్తంలాగా అయిపోతే ఈ ఫ్రెష్గా మొక్కలకైతే తను మొత్తానికి మొక్కలు బాగా పండిస్తుంది కదా. బాగా సపోటాలు కూడా కనిపిస్తున్నాయి మీకు ఇటుపక్క. పంట అయితే బాగా బీభత్సంగా పండిస్తుంది మా అక్క. డాబా పైననే అంత బాగా మొక్కలు వేసేసి గెత్తం రెడీ చేసేసుకొని ఇలాగైతే తయారు చేసుకుంటుంది. ఇదైతే ఇంకా ప్రస్తుతానికి అక్క వాళ్ళ ఇల్లు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడకుడిక నేను వెళ్తాను. అక్కడ కూడా నేను పుట్టి పెరిగిన ప్రదేశం మీకు చూపిస్తాను. నేను ఎక్కడ ఉన్నాను, ఎప్పుడు పుట్టాను, ఎక్కడ ఉన్నాను అనేది చూపిస్తాను. ఈ ఏరియా అయితే ఇంకా అక్క వాళ్ళ ఏరియా. ఇది మా అమ్మ వాళ్ళు మా అక్కకి ఇచ్చిన ప్లేస్. అప్పట్లో అయితే అక్క వాళ్ళు కట్టుకున్నారు ఓన్గా ఇల్లు. అప్పుడు పాత ఇల్లు ఉంటే ఇంక కొట్టేసి కొత్త ఇల్లు అయితే అక్క వాళ్ళు కట్టుకున్నారు. ఇలాగ మొక్కలు కూడా బాగా అరేంజ్ చేసి ఇస్తున్నారు. ఇది కట్టి సుమారుగా 2 సంవత్సరాలు ఇంచుమించు అనుకుంటా, 2 సంవత్సరాలు కంప్లీట్ దగ్గర అవ్విందనమాట. నేనైతే ఏంటో ఇప్పుడు ఎలాగా ఊరైతే అయితే వెళ్తున్నానో అక్కడ కూడా ఏమైనా వీలైతే ఇంకా నేను మీకు మా ఆడపడుచు కొడుకు పెళ్ళి కొద్దిగా వీలైతే తీసి చూపిస్తాను. వీలు అవ్వకపోతే తీయలేను. అందుకనేసి ఒకసారి అయితే ఇంకా డాబా మీదకి వచ్చేసి మీతో మాట్లాడదాము, ఒక వీడియో అయితే తీద్దామనేసి తీసుకున్నాను. ఇదంతా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. డాబా పై నుండి ఎక్కడ చూసినా కానీ సరే మంచిగా వాతావరణం. ఇదైతే ఇంకా మనకు చక్కగా ప్రదేశం కూడా కనిపిస్తుంది చూడండి. ఖాళీగా ఎంతో మంచిగా డాబా ఇండ్లు ఇవన్నీ. ఎందుకంటే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. ఇది పుట్టి పెరిగిన ఊరు నేను, అందుకనేసి నాకు చాలా సంతోషం. అనుకో మ్యారేజ్ ఈరోజు, అబ్బాయి లాస్ట్, ఇంకా ఎవరు లేరు, చివర పెళ్ళి కదా వెళ్ళాలి అనేసి ఇంకా వైజాగ్ నుండి బయలుదేరి వచ్చేసాను. నిన్న మధ్యాహ్నం వచ్చేసాను. వచ్చిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను చక్కగా. ఈ ఊర్లో అయితే ఇంకా 2 బ్రదర్స్, ఇంకా 2 సిస్టర్స్, ఒక అక్క ఒక చెల్లి ఉంది. 2 అన్నదమ్ముళ్ళు ఉన్నారు ఇదే ఊర్లోనే. నేను పుట్టి పెరిగింది ఇదే ఊరే. అందుకనేసి నాకు ఈ ఊరు అంటే చాలా చాలా ఇష్టము. ఎందుకంటే ప్రస్తుతానికి ఇది అమ్మ వాళ్ళ ఇల్లు కాదు, అక్క వాళ్ళ ఇల్లు. ఇది అక్క వాళ్ళ ఇంటికి వస్తున్నాను వచ్చినప్పుడల్లా. అమ్మ వాళ్ళ ఏరియా పక్కనే ఉంది. నేను వీలైతే అమ్మ వాళ్ళ ఏరియా కూడా తీసి
యూట్యూబ్లో పెడతాను. మీరు మాత్రం చూడాలనుకుంటే ఇంకా చూడండి, లైక్ చేయాలంటే ఇంకా తప్పకుండా లైక్ చేయండి. అక్క చూడండి ఎంత బాగా మొక్కలు అయితే ఇంకా నీట్గా, అక్కకి మొక్కలు పిచ్చి అంటే చాలా మొక్కలు పిచ్చి, ఎంత చక్కగా మొక్కలు చూడండి. మొగ్గలు ఇవి మొగ్గలు నాకు చెప్తున్నారు, అక్క పైన మొగ్గలు ఉన్నాయి తీసుకో, చాలా బాగుంటాయి, అంటే లావు మొగ్గలు అంటారు కదా, ఆ లావు మొగ్గలు అనేటివి ఇక్కడ వేసింది. వద్దు అక్క అని చెప్పినా కానీ సరే మా అక్క అంటుంది చాలా బాగా వచ్చాయి తీసుకోపోయి వెళ్ళి అని చెప్పింది. అందుకనేసి ఇప్పుడు పైకైతే డాబా పైకి వచ్చేసాను. మొక్కలు కూడా చూడండి ఎంత చక్కగా మొక్కలు, సపోటాలు, ఇంకా ఇంకా నిమ్మకాయలు, ఇంకా ఏమేమి వేసారో చూపిస్తాను నేను మీకు అందరికీ. ఇక్కడికైతే మొగ్గలు తీస్తున్నాను ఇప్పుడు, ఫ్రెష్ మొగ్గలు చాలా చక్కగా వచ్చాయి, ఎక్కువగానే వచ్చాయి మొగ్గలైతే. ఇవి మనకు ఈరోజు పనికొచ్చే మొగ్గలు అయితేనే తీస్తున్నా నేను. ఈరోజు మనకు పనికొచ్చే మొగ్గలు అంటే అప్పుడే మనకి ఇలాగ వైట్ అండ్ వైట్ లావుగా ఉంటాయి మొగ్గలు, ఈ మొగ్గలే తీయాలి. మరి ఇంతకన్నా సన్నంగా ఉన్న మొగ్గలు తీస్తే ఇంకా వేస్ట్ అయిపోతాయి. వద్దు అక్క అని చెప్పినా కానీ సరే లేదు చెల్లి పెళ్ళికి వెళ్తున్నావు కదా 2 పువ్వులు పెట్టుకొని వెళ్ళు అని చెప్తుంది అక్క. అయితే సరేలే అనేసి వచ్చాను డాబా పైకి. వచ్చేసి ఇక్కడ అక్క వాళ్ళ బావ అయితే హీరో తీస్తున్నాడు, మా పెద్ద అబ్బాయి, అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి మాత్రం వైజాగ్లోనే ఉన్నాడు. అక్క వాళ్ళ అబ్బాయికి కూడా రారా పెళ్ళికి అని చెప్తున్నాను. వాడు మాత్రం అస్సలు పలకడం లేదు. ఎందుకంటే వాడు అక్కడ ఇక్కడ తిరగడం వాడికి పెద్దగా ఇష్టం ఉండదు. ఎప్పుడు ఇదే ఊర్లోనే ఉండాలా, లేదంటే వాడికి ఎక్కువగా చూస్తున్నారు కదా మొగ్గలు అయితే ఇంకా మనకి ఇన్ని మొగ్గలు వచ్చాయి, ఫ్రెష్ మొగ్గలు. నేనైతే సాయంత్రం తీద్దాంలేండి అక్క, వద్దులేండి సాయంత్రం తీసి పెట్టుకోండి అని చెప్తే ఇంకా అక్క అంటున్నారు అస్సలు ఒప్పుకోవడం లేదు. అక్క అంటున్నారు మీరు పెళ్ళికి వెళ్తున్నారు కదా చెల్లి తీసుకో, మొగ్గలు ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఇంకా ఫ్రెష్ మొగ్గలు ఎప్పుడు దొరుకుతాయి తీసుకో అని చెప్పింది. ఇప్పుడిప్పుడే నేను రెడీ అయ్యాను. ఇంకా నేను అంటే ఇంకా బస్కి వెళ్దామంటే ఇంకా మా ఆయన అసలు ఒప్పుకోవడం లేదు. బస్ అయితే ఇంకా చాలా జర్నీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్తుంటారు. అందుకనేసి కారులో అయితే ఇంకా వెళ్దాం అనుకుంటున్నాను. కార్ అయితే నాకు అస్సలు పడదు, ఈ వామిటింగ్స్ అంటూ నాకు అవుతుంది. ఏం తినకుండా మామూలుగా వెళ్ళినా కానీ సరే, లెమన్ పెట్టుకున్నా కానీ సరే పక్కన, లేదంటే లవంగాలు ఏం పెట్టుకున్నా కానీ సరే నాకు అస్సలు పడదు. ఇంకా ట్రై చేయాలి తప్పదు, ఇంకా వామిటింగ్ చేస్తూ అలా బయలుదేరడమే నా పని. ఇంకా అంటే 2 గంటల జర్నీ అని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా మా అక్క వాళ్ళు నిమ్మకాయ చెట్టు కూడా వేసారు, లెమన్ కాయలు. అంటే ఇంకా మనకి ఎప్పుడు అవసరమైనా కానీ సరే ఇంకా ఇవి ఎదుగుదల ఇంకా పెద్దగా అవుతాయి, ఇంకా పెద్దగా అవ్వలేదు చిన్న కాయలు, ఇవి చాలా పెద్ద కాయలు అవుతాయి. ఇవి అయితే ఇంకా చాలా ఇంట్రెస్ట్గా మా అక్క అయితే ఇంకా సపోటాలు అయితే ఇక్కడ మీకు బాగా కనిపిస్తాయి, చాలా చక్కగా సపోటాస్ కూడా వేసారు. వంకాయ మొక్క, సపోటాలు, ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు అయితే ఇంకా చిన్న చిన్న నిమ్మకాయలు చూడండి దగ్గరుండి మీరు ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో అసలు చూపిస్తాను చూడండి, ఎంత పర్టికులర్గా చూపిస్తాను చూడండి, ఎంత చిన్న ఇదిగో ఇవన్నీ ఇవే ఎంత వచ్చాయో చూడండి, పూత పుట్టిందా చాలా వచ్చాయి. అక్కకు చాలా అంటే చాలా వరకు ఇష్టము ఈ మొక్కలు కూడా. ఇక్కడ జాజులు కూడా వేసారు అక్క, కట్టలు మీరు చూస్తే జాజి పువ్వులు కూడా మీకు కనిపిస్తాయి. చాలా ఎక్కువగా మొక్కలు పిచ్చే అక్కకు, అందుకనేసి ఎక్కువగా నిండుగా మొక్కలు అయితే ఇంకా వేసి పెట్టారండి మా అక్కగారు. చూస్తున్నారు కదా ఇలాగైతే కనుక మా అక్క ఎప్పుడు ఇంట్లో పని కొద్దిగా మానేసుకొని అయినా కానీ సరే మొక్కలకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటూ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే మొక్కలన్నీ పేరేసేయండి, ఎక్కడైనా చెత్త డస్ట్ ఉన్నా కానీ సరే తీసేసుకుంటుంది మొత్తానికి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ మొక్కలు బాగా వేసుకుంటాను. తనకు ఏమేమి కాయగూరలు ఇష్టమో అవన్నీ తను డాబా పైన పండించుకుంటుంటుంది. అలాగా పండించడము తనకు చాలా అంటే చాలా ఇష్టం తనకు. ఇక్కడ కూడా వంకాయలు, బెండకాయలు, బీరకాయలు పాదు వేసింది. ఇక్కడ సపోటా పాదు 2-3 పాదులు వేసుకుంది. గెత్తం అయితే ఇంకా ఈ విధంగా తను తయారు చేసుకుంటుంది. ఒక డ్రమ్ తీసేసుకొని ఆ డ్రమ్లో ఇలాగ వేస్టేజ్ ఫుడ్, కాయగూరల పొట్టు ఇవన్నీ తీసి ఒక డ్రమ్లో వేసి ఒక నెల వరకు 2 నెలల వరకు వదిలేస్తే ఇవంతా కుళ్ళిపోయి మొత్తానికి గెత్తంలాగా తయారైపోయి మొక్కలకి మళ్ళీ అదే ఫుడ్ పెడుతూ ఉంటుంది అనమాట. అంటే ఇంకా మంచి బలం రావాలి అన్నట్టుగా మంచిగా తనకు సదుపాయం చేస్తూ ఉంటుంది. ఇలాగ పంట అయితే డాబా పైన చాలా బాగా పండిస్తుంది మా అక్క. ఇప్పుడు నేను అక్క వాళ్ళ ఇంట్లో ప్రస్తుతానికి ఇక్కడనే ఉన్నాను, అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేయమన్నారు. అక్క చెప్పాను నేను టిఫిన్ చేయను అక్క, ఇలాగ వెళ్తాను కదా మళ్ళీ నాకు వామిటింగ్స్ అవుతుందని చెప్పాను. తను బతుకులాడుతుంది, అయినా నేను ఫుడ్ అయితే తీసుకోలేదు. టీ అయితే పెడితే టీ తాగేసాను. ఇప్పుడు బయలుదేరడమే. ఒకసారి ఎందుకంటే ఇదంతా మా ఊరు, మా డోన్ ఒకసారి చూపిద్దాం చుట్టుపక్కలంతా మీకు, ఊరల్లా చక్కగా ఇలా ఒకసారి చూపిద్దాము అన్నట్టుగా నేను చూపిస్తున్నాను. డాబా ఎక్కి కరెక్ట్గా మార్నింగ్ ఇప్పుడు 8 o'clock అవుతుంది.
చూస్తున్నారు కదా, మంచిగా న్యూ చూడండి. ఇవి కొండలు చూడండి, కొండల మీద కూడా ఒక పచ్చదనం చూడండి. అంటే ఇలా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. పుట్టి పెరిగిన ఊరు కదా, ఎవరికైనా కానీ సరే కొద్దిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ ఊరికి వస్తే. ఇంకా ప్రస్తుతానికి అమ్మ నాన్న అంటే ఈ ఊర్లో లేరు. 2 బ్రదర్స్ 2 సిస్టర్స్ అయితే ఈ ఊర్లోనే ఉన్నారు. అందుకంటే నాకు ఏ ప్రాబ్లం లేదు. వచ్చినప్పుడల్లా అక్క వాళ్ళ ఇంటికి వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడనే మొత్తానికి ఒక 2 డేస్ 3 డేస్ అలాగా హ్యాపీగా గడిపేసి మళ్ళీ తిరిగి అత్త వాళ్ళ ఊరు లేదంటే ఆడపడుచు వాళ్ళ ఊరు అలాగ వెళ్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు మ్యారేజ్ ఉంది కదా, అందుకనేసి నేను పెళ్ళికి అయితే వెళ్తున్నాను. మా ఆడపడుచు కొడుకు పెళ్ళి, లాస్ట్ అబ్బాయి. ఇంకా 2 ఆడపిల్లలు ఉంటే వాళ్ళ 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి. ఇంకా లాస్ట్ అబ్బాయి. ఇంకా మళ్ళీ నేను ఆ ఊరు ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయిపోయి 30 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు వెళ్తున్నాను వాళ్ళ ఊరు. నేను 30 ఇయర్స్ తర్వాత ఆ ఊరు వెళ్తున్నాను. అందుకనేసి మళ్ళీ ఖాళీ టైంలో వెళ్ళాలంటే మనం వెళ్ళలేము కదా. ఇదైతే మంచి అవకాశం కదా, ఈ అవకాశాన్ని నేను యూస్ఫుల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా ఆడపడుచు పిల్లలు, మా ఆడపడుచు కొడుకు వీళ్ళందరూ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకనేసి నేను కూడా వెళ్ళాలి అనేసి వైజాగ్ నుండి అయితే బయలుదేరి వచ్చేసాను. ఇప్పుడు వెళ్తే తప్పుడు అక్క వాళ్ళ డాబా ఎక్కేసి